భూములను కొల్లగొట్టేందుకే గత పాలకులు ధరణి అనే భూతాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అనే వైరస్ వల్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఏదో తప్పు జరిగిందని రెవెన్యూ వ్యవస్థని రద్దు చేశారు. మరి కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ధన దాహంతో భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియవద్దు, ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన విఆర్ఓ విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టారు. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు, రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు. అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు. ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పినరు. అందుకే ప్రజాపాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా. కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా? లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు